హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాం. గచ్చిబౌలి నుంచి అయితే అమీర్పేట్కి వెళ్ళాలి మనం. మేబీ ముంగట హెవీ ట్రాఫిక్ ఉన్నట్టుంది. సిగ్నల్ పడింది కావచ్చు. మేబీ అయిపోయింది దించడానికి కింది మనం కూడా. ఇప్పుడైతే మనం అమీర్పేట్కి 15 కిలోమీటర్స్ దూరంతో ఉన్నాం. ఒక 40 to 50 మినిట్స్లో మేబీ అమీర్పేట్ అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నాం. కానీ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిన అమీర్పేట్ నుంచి. అంటే ర్యాపిడో ఆన్ చేసిన 6:30 అయినట్టుంది. ఆర్డర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసా గచ్చిబౌలి. ముంగటి బుడ్డుని చూడండి, ఆల్రెడీ చిన్న ఉన్నాడు. వాడికి వచ్చిన హెల్మెట్ చిన్న సైజు ఉంది. మళ్ళీ అది హెల్మెట్ ఎట్లున్నాడు ఏరియన్ లాగా చిన్నగా. సిగ్నల్గా పడింది. అసలు మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైంలో తిరగలేము హైదరాబాద్లో. చాలా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అంటే కూడా ఫెయిల్ తక్కువ ఉంది. చూద్దాం ముంగైతే నేను చూసి చెప్తాం. ఆల్రెడీ ట్రాఫిక్ అంటే ఈయన రాంగ్ రూట్లో వస్తున్నాడు. మార్నింగ్ ఇదే రూట్లో వచ్చిన ఇంకా ట్రాఫిక్ లేకుండా నార్మల్గా ఉంది. నేను ఇక్కడే ఒక ఆర్డర్ తీసుకుంటే ఏం లేకుండా ట్రాఫిక్ లేకుండా కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ అయిపోతుంది. మ్యాక్సిమం 8:30, 9 to 11:30 వరకు ఆ టైంలోనే ఫుల్ రష్ హైదరాబాద్లో. మళ్ళీ నార్మల్ ఉంది ఈవినింగ్ వరకు. ఫోన్లో అయితే గూగుల్ మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టి మినిమైజ్ చేసేసిన. సో డైరెక్షన్స్ ఉంటే ఇయర్బడ్స్ని చెప్తుంది. ముంగట ఫ్లేవర్ ఎక్కువ ఓకే గచ్చిబౌలి ఫ్లేవర్ అంటే మళ్ళీ వచ్చింది బుడ్డోడు. గచ్చిబౌలి ఫ్లేవర్ ఎక్కియాల్సింది. తొందరగా వెళ్దాం. ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అంటే ఊబర్ ఆన్ చేసి పెట్టినా చూద్దాం అన్నట్టు. అంటే ర్యాపిడో అండ్ ఓలా ఏంటంటే ఏదైనా ఆర్డర్స్ వచ్చినాయంటే అంటే ఫుల్ స్క్రీన్ అదే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఊబర్ అనుకోండి అట్లా రాదు. ఇప్పుడు కెమెరా అన్నా కూడా ఇది డిస్ప్లే అవుతుంది ఆర్డర్ వచ్చినట్టు. కాబట్టి ఊబర్ ఒకటి ఆన్ చేసి పెట్టినా. గచ్చిబౌలి ఫ్లేవర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్లేవర్ ఎక్కేదిగా ముందు వచ్చింది చూసారా, అది ఫ్లేవర్. మనం ఎప్పుడు అమీర్పేట్ నుంచి వచ్చినా ఈ ఫ్లేవర్ నుంచి వస్తాం. పైకి నుంచి వస్తే వ్యూ అంతా అనిపిస్తుంది బిల్డింగ్స్. ఈ రూట్ రావడం అయితే ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు ఆ ఫ్లేవర్ నుంచి వెళ్ళిపోతుంది డైరెక్ట్. నైట్ టైంలో ఈ ఫ్లేవర్ నుంచి వస్తే కిందికి ఈ రైట్ సైడ్లో చూసారా బిల్డింగ్స్ మొత్తం ఇవన్నీ లైటింగ్స్ ఉంటాయి ఫుల్.
ఇవి రైట్ సైడ్లో బిల్డింగ్స్. ఈ రూట్లో స్ట్రేట్కి వెళ్తే ఐకియా దగ్గర రైడ్ తీసుకోవాలి, ఇక ఫ్లైఓవర్ ఎక్కియాలి. ఇంకోటి వస్తుంది చూడండి ఐకియా. ఐకియా అనేది ఇది పెద్ద స్టోరు హైదరాబాద్లో. మేజర్గా దీంట్లో ఉండేది ఇది ఫర్నిచర్ ఉంటుంది ఎక్కువ. ఇంట్లో కావాల్సింది ఏదైనా ఫర్నిచర్ దాంట్లో దొరుకుతుంది. రెస్టారెంట్ కూడా ఉంటుంది దీంట్లో. చాలా ఫేమస్ ఇది హైదరాబాద్లో. ముంగట వచ్చేది రాయదుర్గం మెట్రో స్టేషన్. యాక్చువల్గా అయితే మనము రామగుర్తో వచ్చినాము. యాక్చువల్ ఏంటంటే ఐకియా పక్క నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందటి యూటర్న్ తీసుకోవాలి. సో ఈ ఫ్లేవర్కి వస్తాం మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటే. మనం స్ట్రేట్ వెళ్ళిపోయినాం కదా, ఇంకో రూట్లో వచ్చినా నేను ఇక ఫైనల్గా అయితే మళ్ళీ ఫ్లేవర్ అయితే ఎక్కినాం. ఇక్కడ కింద ఇది రాయదుర్గం మెట్రో స్టేషన్. ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడ, ఇవి ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లైఓవర్ దిగంగానే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక ఇది రైట్ సైడ్ బిల్డింగ్ ఐటీసీ కోహినూర్. ఇది కేబుల్ బ్రిడ్జ్ క్రాస్ అవగానే ఫస్ట్ ఇదే కనిపిస్తుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్కి కంప్లీట్గా పిల్లర్స్ ఉండవు. ఇక ఇది ఉన్న కేబుల్స్తోనే ఈ బ్యాలెన్స్ అంతా అవుతుంది. మొదటి ఫ్లేవర్ వచ్చింది. నేనైతే కింద నుంచి వెళ్తున్నా, ఎందుకంటే కొద్దిగా ఫ్యూయల్ తక్కువ ఉంది కదా, మళ్ళీ ఫ్లేవర్ ఎక్కిన తర్వాత ఆగితే ఇబ్బంది. సో కిందకి వెళ్తే భారత్ పెట్రోల్ కనిపిస్తే చూసి ఫిల్ చేయించుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే జూబ్లీ చెక్ పోస్ట్, దాని తర్వాత మెట్రో పట్టుకొని వెళ్తే రైట్ అమీర్పేట. ఇక్కడ టైం ఏం పట్టలేదు యాక్చువల్గా, ఎక్కువ టైం అవుతుంది అనుకుని ఇంకా రావడానికి. ట్రాఫిక్ అయితే నార్మల్గా అనిపించింది. ఫ్యూయల్ అయితే ఇంకా కొట్టించలేదు. వాటర్ పోస్తున్నారు, చెట్లకు వాటర్ పోస్తున్నారు. మనం అక్కడ కేబుల్ బ్రిడ్జ్ దాటంగానే ఆ ఫ్లేవర్ ఎక్కేసి ఇక్కడ దిగుతాం డైరెక్ట్. అదే ఫ్లేవర్ ఇది. కిస్ అయిపోతుంది వచ్చుని కిందకి బంక్ ఉంటే కొట్టిద్దాం అనుకున్నాం, కిందకి వచ్చినాం కదా.
ఇక్కడ ముంగట ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది కానీ మనం ఎప్పుడు భారత్ పంపిస్తుంది. సో భారత్ చూసే కొట్టుకుంది. ముంగట సిగ్నల్ దగ్గర ఉంటుంది, చూద్దాం అక్కడ చూసి కొట్టించింది. సిగ్నల్ అక్కడ ఉంది, ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది చూసారా, కింద సిగ్నల్ అక్కడ లాస్ట్. అసలు సిగ్నల్ పడితే అయిపోయి ఇంత ట్రాఫిక్. ఈ బంక్లో చూద్దాం, మనీ ఎక్కువ మంది లేకుంటే కొట్టించుద్దాం. ఓకే, కొట్టించుద్దాం బంక్లో. పెట్రోల్ అయితే కొట్టించేసాయిగా. అది మళ్ళీ సిగ్నల్ పడిందా, ఇక్కడ ఆగింది పెట్టింది, ఇందులో ఆగింది అన్నమాట. ఇదేంటి ఇది, BMW. ఇప్పటివరకు మొత్తం ఓపెన్ ఉండే, వచ్చినప్పుడు మొత్తం క్లోజ్ చేసిండు. అదైతే స్ట్రేట్గా వెళ్ళాలి. గుడ్. న్యూస్ ఛానల్ ఉంటుంది చూసారా, TV5, ఇది అది ఆఫీస్ TV5. ఇదే కార్స్ అప్పుడు, అది నేను ఇంకేం సప్పుడు అనుకుంటున్నాను. ఇంకొక 10 minutes అయితే అమీర్పేట వెళ్ళిపోతాం. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే యూసఫ్గూడ నుంచి డైరెక్ట్గా అమీర్పేట వెళ్తాం. కానీ ఇట్లా స్ట్రైట్ కూడా వెళ్ళవచ్చు అమీర్పేట నుంచి, ఇది ఒక షార్ట్ కట్గా. సో ఇట్లా వెళ్తే బెటర్. ఇక ఇండికేటర్ వేసిండు. వాయిస్ మొత్తంగా అయితే అమీర్పేట రీచ్ అయినాం. మనమైతే అనుకున్నంత టైం పర్లేదు, 1 hour అయితే నేను అనుకున్నా, బట్ అంత టైం అయితే పర్లేదు, తొందరగా అయితే వచ్చినా. 35 to 40 minutesలో 15 kilometers జర్నీ అయిపోయింది. So bye guys, see you on next video.